నారాయణపేట జిల్లా కృష్ణా సరిహద్దులో కలకలం రేగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి కృష్ణా బ్రిడ్జ్ పై నుంచి భర్తను నదిలోకి తోసేసింది ఒక భార్య. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప తన భార్యతో కలిసి బైక్పై వెళుతున్నాడు. అయితే కృష్ణానది బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నాక భార్య సెల్ఫీ దిగుదామని భర్తకు చెప్పింది. దీంతో పక్కకు బైక్ను ఆపి సెల్ఫీ దిగే క్రమంలో ఉన్నట్టుండి తనను బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి తోసేసిందని భర్త తాతప్ప ఆరోపిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి నదిలో పడిపోవడాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన తాళ్ల సహాయంతో అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ನಾನು ಹೊಸದಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಷ್ಟು ವಿಷಯ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕೈತಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮಗಿತ್ತಿ ಉಳಿದಿದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಕ್ಕಿನ ದೂಕ್ಯ ಬ್ರೋ, ಫೋಟೋ ಐತಿ ನಾವೆಲ್ಲ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದ್. ಅಲ್ಲ ನೀನು ವೈಫು ನಾನು ಹೊಸದಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಷ್ಟು ವಿಷಯ. ಹಲೋ ಅಣ್ಣ, నారాయణపేట జిల్లా కృష్ణా సరిహద్దులో కలకలం రేగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి కృష్ణా బ్రిడ్జ్ పై నుంచి భర్త నదిలోకి తోసేసింది ఒక భార్య. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప తన భార్యతో కలిసి బైక్పై వెళుతున్నాడు. అయితే కృష్ణానది బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నాక భార్య సెల్ఫీ దిగుదామని భర్తకు చెప్పింది. దీంతో పక్కకు బైక్ నాపి సెల్ఫీ దిగే క్రమంలో ఉన్నట్టుండి తనను బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి తోసేసింది.